శ్రీవారి భక్తులందరికీ కూడా నమస్కారము. గోవింద. వెల్కమ్ టు మై ఛానల్ నాగమణి కనగంటి. నేను తిరుమల సేవకి వచ్చానండి. అయితే మాకు సుప్రభాత సేవ పడ్డది మొన్న. అయితే సుప్రభాత సేవ చేసే సమయంలో లక్షలాది భక్తులు కూడా స్వామివారి దర్శనార్థం కోసం వచ్చారు. అయితే ఒక చిన్న విషయం మీకు చెప్పాలని వీడియో చేస్తున్నానండి. ఆ దర్శనానికి స్వామివారి దగ్గరికి రాగానే చాలామంది భక్తులు కూడా స్వామిని దర్శించుకుంటున్నామని ఆనందోత్సవంతో వారు ఏం చేస్తున్నారు, దగ్గరకు రాగానే గోవింద గోవింద అంటూ కళ్ళు మూసుకుంటున్నారు. ఈలోపు సమయం అయిపోతుంది, పక్కకు నెట్టడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ సేవకులు కానీ పక్కకు నెట్టడం జరుగుతుంది. కానీ వచ్చిన భక్తులు దాదాపుగా కళ్ళు మూసుకొని ఆ స్వామిని దర్శించుకోలేకపోయాము. గోవింద అనే నామస్మరణతోటి మేము కళ్ళు మూసుకొని స్వామివారిని అంటే నమస్కారం చేసుకున్నామని చాలామంది కూడా మళ్ళీ దర్శనానికి కోసం ఒక్క నిమిషమైనా ఇవ్వండి అని చెప్పేసి అంటే అక్కడ అడగడం జరుగుతుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. అక్కడ మనకి ఆ విషయం తెలుసు. లక్షలాది భక్తులు ఎట్లా వస్తారు, ఒక్క నిమిషం ఆగిపోతుందంటే అవతల లక్షల మంది నిల్చో అక్కడ వెనక ఆగిపోవడం జరుగుతుంది. సో మళ్ళీ దర్శనానికి ఇవ్వడం జరగదు. ఒకసారి దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే చాలామంది దర్శనానికి వస్తున్నారండి. వచ్చిన టైంలో వారు స్వామిని చూసి ఆనందోత్సవంతో స్వామిని రెండు చేతులతోటి దండం పెట్టుకొని స్వామిని దర్శించుకోవాలి. కానీ అలా కాకుండా స్వామిని అని చెప్పేసి అక్కడ చాలామంది కూడా నేను చూశాను. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దాదాపుగా అలానే చేస్తున్నారు. కానీ ఆ టైంలో స్వామిని దర్శించుకుంటున్నారు అనేది అర్థం కావట్లేదు. చక్కగా స్వామిని దర్శించుకుంటూ రెండు చేతులతో నమస్కారం పెట్టుకుంటూ వితిన్ సెకండ్స్లో వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుందని నేను కోరుకుంటున్నానండి. అదేవిధంగా చిన్నపిల్లలతో దాదాపు చాలామంది కూడా వస్తున్నారు. ఆ చిన్నపిల్లలతో వచ్చేవారు అక్కడికి రాగానే స్వామివారి దగ్గరికి రాగానే స్వామికి దండం పెట్టుకో చూడు అని చెప్పడం జరుగుతుంది. కానీ ఆ గోవింద నామస్మరణ మధ్య ఆ పిల్లలకి ఏమీ అర్థం కావట్లేదు. అప్పుడు ఆ పిల్లలు అటు ఇటు చూడడం జరుగుతుంది. ఇటు పేరెంట్స్కి ఆ దర్శనం అందట్లేదు, పిల్లలకి దర్శనం అందట్లేదు. అంటే దర్శనం అందట్లేదు అంటే స్వామిని చూడలేకపోతున్నారు. ఈ లోపే పక్కకి నెట్టేయడం జరుగుతుంది, పక్కకి పంపించడం జరుగుతుంది. సో పిల్లలకి ముందు దర్శనానికి వచ్చేటప్పుడు ఇంట్లో ఒకసారి చెప్పుకోండి. అంటే మనం ఇక్కడ తిరుమలలో దిగుతాము కదా, ఒకసారి దర్శనానికి వచ్చే ముందు ఒకసారి చెప్పుకోండి. అదేవిధంగా దగ్గరికి గుళ్ళో లోపలికి వచ్చేటప్పుడు వెండి వాకిల దగ్గర కానీ బంగారు వాకిల దగ్గర కానీ ఒకసారి స్వామివారి దగ్గరకు వచ్చాము, చక్కగా చూడండి అమ్మ, నమస్కారం చేసుకోండి అని చెప్పేసి పిల్లలకి చెప్పండి. అప్పుడు దర్శనం మీ పిల్లలు చేసుకుంటారు, మీరు చేసుకుంటారండి. ఈ చిన్న విన్నపాన్ని గమనించి ఇవి మీరు గమనిస్తారని కోరుకుంటూ గోవింద గోవింద.